సోదరులారా, ఈ రోజున మనం ఆదికాండం 32వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాము. ఈ అధ్యాయంలో యాకోబు జీవితం కొత్త మలుపు తిరిగింది. అంటే యాకోబు జీవితం పూర్తిగా మారింది అనుకోకండి. యాకోబు శరీరానుసారిగానే బతికాడు. అయినా అతడు దేవుని మనిషి అని మనం మరచిపోకూడదు. మనం ఇతరులను బహు తేలికగా విమర్శిస్తాము. వీరు విశ్వాసులా, ఎబ్బే ఏం పని చేశాడండి అంటూ చూపుడు వేలు చాచి వారిని వీరిని తెగడుతాం. దేవుడు నిన్ను తన బిడ్డగా చూచేటప్పుడు నీవేమై ఉన్నావో ఆ సంబంధం ముఖ్యంగాని నీవు ఏమి చేశావు అనే దాన్ని బట్టి కాదు. అది అసలు రహస్యం. నిజమే, కొందరి చర్యలు చూస్తుంటే వారు దేవుని బిడ్డలేనా అని మనకు అనుమానం కలుగుతుంది. కాని వారు నా బిడ్డలే అని దేవుడే అంటున్నప్పుడు సైతాను నోరు మూసుకోవలసిందే. ఇదే దృక్పథంతో యాకోబు జీవితాన్ని మనం సమీక్షించాలి. యాకోబు దేవునికి ప్రతినిధిగా ఈ లోకంలో తన సాక్ష్యాన్ని కాపాడుకొని ఉండాల్సింది. అందుకే దేవుడు అతని మీద కఠిన చర్య తీసుకున్నాడు. ఈ క్రమశిక్షణాత్మక చర్యలో అతడి తుంటి నరం తెగిపోయింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం ఇదే మాట అంటోంది. నా కుమారుడా, ప్రభువు చేసే శిక్షను తృణీకరించవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు. ప్రభువు తాను ప్రేమించే వానిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. లోతును దేవుడు తన బిడ్డగా గుర్తించాడు. అతని సాక్ష్యం కూడా ఎంత చెడిపోయిందో మనకు తెలుసు. 2 పేతురు 2వ అధ్యాయం 7-8 వచనాలు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడిన నీతిమంతుడైన లోతు. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి విన్నవాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు. లోతు సొదొమ గొమొర్రా అగ్నిని తప్పించుకొని రాగలిగాడు గాని దేవుడు అతనికి అగ్ని పరీక్షలు పెట్టాడు. వీటిని తప్పించుకోవడం కుదరదు. శ్రమల బడిలో విశ్వాసులు పాఠాలు నేర్చుకుంటారు. యాకోబు చదివిన బడికి లాబాను మామ ప్రధానాచార్యుడు. ఆ విద్యాలయంలో 20 ఏండ్లు చదివి పట్టా పుచ్చుకున్నాడు. దానికోసం ఎంత కష్టించి పనిచేశాడో మనకు తెలుసు. లాబాను 10 సార్లు పాఠ్య ప్రణాళిక మార్చాడు. ప్రతిసారి యాకోబుకు ఎంతో ఇబ్బంది, ప్రయాస. ఇది అతని విద్యాభ్యాసం. అభ్యాసము కూసు విద్య అన్నారు. యాకోబు దేవుని ప్రతినిధి. అతని ప్రవర్తనలో లోపాలకు గాను దేవుడు అతణ్ణి శిక్షించి క్రమశిక్షలో పెడతాడు. ఈ అధ్యాయానికి సంక్షిప్త వ్యాఖ్య చెప్పన యెషయా 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేసేవాడు ఆయనే. యాకోబు తన త్రోవను వెళ్లుతూ ఉండగా దేవదూతలు అతనికి ఎదురు వచ్చారు. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాడు. దేవుడు యాకోబు మీద తీసుకోబోయే చర్య ఇది. నేరుగా దేవుడు యాకోబును ఎదుర్కొంటున్నాడు. అతన్ని దెబ్బకొట్టి అయినా సరే అతని సేవను ఫలవంతం చెయ్యాలని, అతని సాక్ష్యాన్ని బలపరచాలని దేవుని ఉద్దేశ్యం. యాకోబు తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను పంపాడు. ఏశావు ఎదోము దేశమున అనగా శేయీరు దేశమందు కాపురమున్నాడు. దూతల ద్వారా యాకోబు కబురు పంపాడు. ఇంతవరకు నేను లాబాను మామ వద్ద నివసించాను. నాకు పశువులు, గాడిదలు, మందలు ఉన్నవి. దాసదాసీ జనము ఉన్నారు. నీ కటాక్షము నా యందు కలగాలని నా ప్రభువులైన తమరు, తమరి సేవకుణ్ణి అయిన నేను మీకు రాయబారం పంపుతున్నాను. యాకోబు తెలివితేటలు అసాధారణమైనవి. లాబాను దగ్గర తల బొప్పి కట్టేటంత మొట్టికాయలు తిన్నా అతని యుక్తి ఇంకా పనిచేస్తూనే ఉంది. ఒకప్పుడు ఏశావుకు వ్యతిరేకంగా కుట్రపన్ని జ్యేష్ఠత్వం కాజేసి తండ్రి నుండి ఆశీర్వచనం దొంగిలించిన ఈ యాకోబు మాటలు మారుస్తున్నాడు. ఇంతలో ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చారు. అన్నారు, మేము నీ సోదరుడైన ఏశావు దగ్గరికి వెళ్ళాము. అతడు 400 మందితో నీకు ఎదురు వస్తున్నాడు. ఈ వార్త విని యాకోబు అదిరిపడ్డాడు. ఏశావు ఉద్దేశ్యమేమిటో తెలియదు. ఒక్క మాట అనలేదు. సైన్యంతో వస్తున్నాడు. యాకోబు దూతలను అడిగి ఉంటాడు, ఏశావు ఎలా కనిపించాడు? కోపంగా ఉన్నాడా? కక్ష సాధింపు ఆలోచనలేమైనా వ్యక్తం చేశాడా? వారు అని ఉంటారు,
అదేమీ లేదు, సంతోషంగా ఉన్నాడు. మీరు పంపిన సమాచారం విన్నాడు, వెంటనే బయలుదేరి వస్తున్నాడు. అయినా యాకోబుకు భయంగానే ఉంది. ఏశావు ఏం చేస్తాడో ఏమో, 400 మందితో వచ్చి తన మీద పడతాడు. ఏశావు సంతోషంగా ఉన్నాడంటే శత్రువు తన చేత చిక్కాడని సంతోషమేమో. యాకోబుకు గుండె దడ పట్టుకుంది. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి తనతో ఉన్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభజించాడు. ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేస్తే మిగతా గుంపు తప్పించుకొని పోవచ్చు గదా అనుకున్నాడు. యాకోబు ఏశావు మూలంగా ఏదో కీడు కలుగుతుంది అని శంకించాడు. అందుచేత అందర్నీ అతడు హతమార్చకుండా ఇదో ఉపాయం, వీరిని 2గా గుంపులు చేశాడు. అతడు వచ్చి పడితే ఆ 2వ గుంపు తప్పించుకొని పోవచ్చు. 9, 10 వచనాల్లో యాకోబు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, యెహోవా, నీవు నాకు మేలు చేస్తావని చెప్పావు. నా దేశానికి, నా బంధువుల యొద్దకు తిరిగి వెళ్లమన్నావు. యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకు, సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటాను. ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపుతాడేమో అని అతనికి భయపడుతున్నాను. నాకు తోడై ఉంటానన్నావు. నిశ్చయముగా నాకు మేలు చేస్తూ విస్తారమవటం వల్ల లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నా సంతానమును విస్తరింపచేస్తానని సెలవిచ్చావే. చూడండి, ఇక్కడ యాకోబు తన పూర్వీకుల పేర్లు ఎత్తుతున్నాడు. ఇతనిలో గొప్ప మార్పు వచ్చినట్లు కనపడుతున్నది. దేవా, నీవు చేసిన మేళ్లకు, నీ ప్రేమకు, కనికరమునకు నేను తగను, అపాత్రుణ్ణి అంటున్నాడు. తన బలహీనతలు, అయోగ్యత ఒప్పుకుంటున్నాడు. తాను పాపిని అని అంగీకరిస్తున్నాడు. తనను గురించిన దేవుని అంచనాతో తను ఏకీభవిస్తున్నాడు. దేవా, నేను పాపిని. ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని, అనగా తాను దేవుని కృపను కోరవలసిన వాడే కాని మంచివాడు కాడని గ్రహించాడో అప్పుడు దేవుడు అతనికి సుముఖుడయ్యాడు. యొర్దాను దాటినప్పుడు అతనికి ఏమీ లేదు, చేతికర్ర మాత్రమే అతని చేత ఉంది. రిక్తుడు. ఇప్పుడు విస్తారమైన ఆస్తిపాస్తులు, దాసదాసీజనం. దేవా, ఇందులో నా స్వాతిశయం ఏదీ లేదయ్యా. నేను వ్యర్థుణ్ణి, నన్ను కనికరించు, అపాయం నుంచి తప్పించు. నీ వాగ్దానం నమ్మదగింది. నన్ను గొప్ప వంశంగా వృద్ధి చేస్తానన్నావు కదా. దేవా, ఈ రాత్రి భయంతో అట్టిట్టయిపోతున్నాను. నాకు ఎటూ పాలుపోవటం లేదు. నన్ను ఉద్ధరించు, కాపాడు. ఏశావు నన్ను, నా కుటుంబాన్ని బతకనియడు. కక్ష సాధించుకోవడానికే వస్తున్నాడు అంటూ ఏడుస్తూ ప్రార్థించాడు యాకోబు. దేవుడిచ్చిన వాగ్దానాలను దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. హృదయ విదారకంగా విలపిస్తున్నాడు. అతని ఆత్మ సంఘర్షణలో ఉంది. అతడు అక్కడే ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిని తన అన్నయైన ఏశావు కోసం ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి అని దాసులకు చెప్పాడు. యాకోబు ఎంత దాత అయిపోయాడో. ఒత్తిడి కింద ఉన్నాడు. తన ఆస్తిపాస్తులను గురించి గొప్ప ధారాళమైన బుద్ధి అతనికి పుట్టుకొచ్చింది. అందులో మళ్లీ యుక్తి, మధ్యలో ఎడం. ప్రతిచోట ఏశావుకు కానుకలు, మళ్లీ కొంత దూరం రాగానే మరికొన్ని కానుకలు. ఈ విధంగా ఏశావు కోపం కానుకల వల్ల క్రమేణా చల్లారవచ్చు. మరి ఇంతకు ముందే ప్రార్థన చేశాడు గదా. దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తనను కాపాడతాడు, తన వంశాన్ని వృద్ధి చేస్తాడు. మరి ఇప్పుడు ఎందుకింత భయం? ఏశావును ఉపశమింపచేయడానికి ఎందుకు ఈ తాపత్రయం? ప్రార్థనలో తాను చెప్పింది జరిగి తీరుతుంది అని యాకోబు నమ్ముతున్నాడా లేదా? అసలు దేవుని మాటను నమ్ముతున్నాడా లేదా? చాలామంది విశ్వాసులు ఇదే పని చేస్తారు. ప్రార్థనలో తమ భారాలన్నీ ప్రభు ఎదుట అలా పరుస్తారు. ప్రార్థన అయిపోగానే తిరిగి తమ భారాలను తామే వీపుపై మోసుకుంటూ తిరుగుతారు. మార్కు శుభవార్త 11వ అధ్యాయం 24వ వచనం ఏమంటోంది? ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి,
అప్పుడు అవి మీకు కలుగును. అది అసలు ప్రార్థన రహస్యం. మందమందకు మధ్య ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి అని చెప్పి మొదటి మందకు ముందున్న దాసునితో అన్నాడు, నా సోదరుడైన ఏశావు నీకు ఎదురుపడి, నీవు ఎవరివాడవు, ఎక్కడికి వెళ్ళుతున్నావు, నీ ముందర ఉన్నవి ఎవరివి అని నిన్ను అడిగితే నీవు చెప్పాలి, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావుకు పంపబడిన కానుక. అడుగో అతడు మా వెనకే వస్తున్నాడు అని చెప్పు. నేను ముందుగా పంపే కానుక వల్ల అతణ్ణి సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖం చూస్తాను. ఒకవేళ అతడు నన్ను క్షమిస్తాడు, కటాక్షిస్తాడు అనుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున ఆయనతో చెప్పాలి, ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వస్తున్నాడని చెప్పండి అంటూ ఈ విధంగా రెండో వానికి మూడో వానికి మందల వెంబడి వెళ్లిన వారికందరికీ చెప్పాడు. యాకోబు తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగైనా ఏశావును సమాధానపరచాలి, కానుకలిచ్చి అతణ్ణి మెత్తపరచాలి. ఆ రాత్రి యాకోబు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేశాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు జీవితంలో ఆ రాత్రి అనుభవం మరపురానిది. యబ్బోకు రేవు దాటాడు. అది నిర్మానుష్య ప్రదేశం. యాకోబు యబ్బోకు రేవు. యాకోబు మనసంతా వికలమైపోయింది. భయము, అనుమానము అతడి మనస్సులో దోబూచులాడుతున్నాయి. అలజడి రేగింది. ఏశావును తను మోసగించిన విధానం చాలా నీచమైనది. తను జ్యేష్ఠత్వం సంపాదించవలసిన పద్ధతి అదేనా? దేవుడు అలా చేయమని చెప్పలేదే. దేవుడు తన సమయంలో సరైన పద్ధతిలో అది తనకు ఇచ్చి ఉండేవాడే. తనకు అంత సహనము లేకపోయింది. యబ్బోకు రేవు దాటి యాకోబు అక్కడే ఒంటరిగా ఉండిపోయాడు. ఒకవేళ ఏశావు వచ్చి తనను చంపేస్తే పోని తన పరివారమునైనా వదిలిపెడతాడు. అది యాకోబు ఆలోచన. 24వ వచనం. ఒక నరుడు తెల్లవారే వరకు అతనితో పెనుగులాడాడు. తాను అతణ్ణి గెలవలేకపోతున్నాడు. చివరికి యాకోబును ఆ నరుడు తొడగూటి మీద కొట్టాడు. యాకోబు తొడ నరం తెగింది. తొడగూడు విరిగింది. ఇదొక కుస్తీ ప్రదర్శన. యాకోబు కుస్తీ పట్టాడా? అసలు యాకోబు ఎవరితోనూ పోరాడడానికి సిద్ధంగా లేడు. ఇంతవరకు లాబాను మామతో వ్యవహారం, ఇప్పుడు ఏశావుతో ముఖాముఖి. ఈ ఇద్దరితో పోరాడి తను గెలవగలడా? అసాధ్యం. ఎటూ అతనికి తోచటం లేదు. వెనక్కు చూస్తే నుయ్యి, ముందుకు చూస్తే గొయ్యి. ఇప్పుడు మరో వ్యక్తితో పోరాటమా, ద్వంద్వయుద్ధమా? దానికి యాకోబు సిద్ధంగా లేడు. యాకోబు అంతకు ముందెప్పుడైనా కుస్తీ ప్రదర్శనలిచ్చాడా? అతడేమన్నా కుస్తీ వస్తాదా? కాదు. ఆ రాత్రి అసలే మనసు బాగుండక ఒక్కడే ఏకాంతంగా మిగిలిపోయాడు యాకోబు. అతని మనసు పరిపరి విధాల కలత చెంది ఉంది. అయితే ఆ రాత్రి ఎటూగాని వేళలో యాకోబుతో పోరాడిన ఈ వ్యక్తి ఎవరు? సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు అవతరించక ముందు అడపాదడపా నరుడుగా ఈ లోకానికి వస్తూ పోతూ ఉండేవాడు. ఈయన యేసుక్రీస్తే, మరెవరో కాదు. హోషేయ 12వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు వినండి. ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు, తూర్పు గాలిని వెంటాడుతున్నాడు. మానక దినమెల్లా అబద్ధమాడుతూ బలాత్కారం చేస్తున్నాడు. జనులు అష్షూరీయులతో సంధి చేస్తారు, ఈజిప్టుకు తైలం పంపిస్తారు. యూదావారి మీద యెహోవాకు వ్యాజ్యం పుట్టింది. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి వారిని శిక్షిస్తాడు. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేస్తాడు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమనే పట్టుకున్నాడు. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయమందాడు. అతడు కన్నీరు విడిచి అతణ్ణి బతిమలాడాడు. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఆయన మనతో మాట్లాడాడు. యెహోవా అని, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. ఆ రాత్రంతా యాకోబుతో పెనగులాడింది ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన అన్నాడు, తెల్లవారుతున్నది, నన్ను పోనియి. యాకోబు అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాని నిన్ను పోనీయను. నీ పేరేమిటి అని అడిగాడాయన. అతడు యాకోబు అని చెప్పాడు. యాకోబు కుస్తీ పట్టటం లేదు. ఆయనను గట్టిగా పట్టుకొని విడవటం లేదు. దేవునితో పోరాడటమా? అది అసాధ్యం. దానివల్ల తనకే గాయాలవుతాయి. ములుకోలకు ఎదురు తన్నితే ఎద్దుకే గాయమవుతుంది.
ఈ సంగతి వృద్ధుడైన యాకోబు మహాశయునికి బాగా తెలుసు. దేవునికి లోబడాలి, ఆయనను గట్టిగా పట్టుకోవాలి, పట్టు విడువకూడదు. యాకోబుకు యుక్తిలో భక్తి, భక్తిలో యుక్తి. అతనిది విలక్షణమైన వ్యక్తిత్వం. తన పూర్వీకుడైన అబ్రాహాము ఏం చేశాడు? అతడు దేవుణ్ణి నమ్మాడు. అదే అతనికి నీతిగా పరిగణించబడింది. అబ్రాహాము దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు, పట్టు విడువలేదు. ఆయన అన్నాడు, నీవు మనుష్యులతో దేవునితో పోరాడి గెలిచావు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇంకా అతడు దురాక్రమణదారు కాడు, వంచకుడు కాడు. అతడిప్పుడు ఇశ్రాయేలు రాకుమారుడు. అటు దేవుని పట్ల, ఇటు మనుషుల పట్ల అధికారము, శక్తి గలవాడు. ఇశ్రాయేలు పాతది గతించింది, ఇప్పుడు అతనికి కొత్త స్వభావం ఇవ్వబడింది. యాకోబు ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరితో? యేసుక్రీస్తుతో. ఆయన అవతారానికి పూర్వం యాకోబుతో మాట్లాడాడు. యాకోబు కనిపించాడు. అప్పుడు యాకోబు, దయచేసి నీ పేరేమిటో చెప్పు అని అడిగాడు. అందుకాయన, ఎందు నిమిత్తము నా పేరు అడిగావు అని అక్కడే అతణ్ణి ఆశీర్వదించాడు. యాకోబు అన్నాడు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచాను, అయినా నా ప్రాణం దక్కింది అని చెప్పి ఆ స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టాడు. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైంది. అప్పుడతడు తొడ కుంటుతూ నడిచాడు. ఆయన యాకోబు తొడమీది తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీద ఉన్న తుంటి నరం తినరు. అది నిషిద్ధం. దేవుడు యాకోబును వశపరుచుకోవడానికి అతణ్ణి కుంటివాణ్ణి చేయవలసి వచ్చింది. యాకోబు ఒక పట్టాన అంత సులభంగా లొంగే మనిషి కాడు. దేవుడు యాకోబు చిత్తమును తోసిరాజని పూర్తిగా అతణ్ణి మరమనిషిని చెయ్యడు. యాకోబు స్వచ్ఛందంగా లొంగిపోవాలి, లేకపోతే తన వ్రేలితో అతడి తుంటి నరాన్ని తాకుతాడు. అది చాలు. యాకోబు నడుములు విరిగాయి. దేవుడు తలుచుకుంటే యాకోబు ఎంత, అతని బలమెంత. యాకోబుకు ఇప్పుడు తెలివి వచ్చింది. నన్ను వెళ్ళనియ్యి అని దేవుడంటే, కాదు, నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను వెళ్ళనియ్యను అంటున్నాడు యాకోబు. దేవుణ్ణి పట్టుకొని వేలాడుతున్నాడు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు అంటున్నాడు. అతని జీవితంలో సంఘర్షణ ముగిసింది. అతనిలోని అంతరంగ పురుషుడు బలపడ్డాడు. ఇప్పుడు దేవుని మీద ఆధారపడి జీవిస్తాడు. మనస్తత్వ శాస్త్రజ్ఞులు అంటూ ఉంటారు, మన నరాల పటుత్వాన్ని బట్టి కొన్ని అలవాట్లు మనలో సహజాతములైపోతాయి. అప్పుడప్పుడు పాత స్వభావం తలెత్తినా యాకోబు ఇప్పుడు నూతన సృష్టి. పాతవి గతించాయి, అన్ని కొత్తవి అయ్యాయి. ఇప్పటి నుండి అతడు దైవజనుడు. దేవుడిప్పుడు అబ్రాహాము ఇస్సాకులకే కాదు, తన తండ్రి తాతలకే కాదు, తనకు కూడా దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. మనమందరము అలవాట్లకు బానిసలం. అయినా దేవుడు ఈ అలవాట్లను, పొరపాట్లను సరిచేస్తాడు. ఎందుకని? మనం ఆయన బిడ్డలము గనుక. యాకోబు తల్లిదండ్రులతో ఉన్నప్పుడు, ఆ తరువాత పారిపోయి వెళ్లి హారానులో ఉన్నప్పుడు, అంతవరకు అతడు శరీరానుసారి. ఇక్కడ పెనూయేలులో, యబ్బోకు రేవులో అతని అంతఃసంఘర్షణ. ఇప్పటి నుండి ఈజిప్టుకు వెళ్లే వరకు ఆత్మ సంబంధి అయిన విశ్వాసి. యాకోబు జీవితంలో 3 విభాగాలు: ప్రకృతి సంబంధి, ఆ తరువాత సంఘర్షణలతో కూడిన శరీర సంబంధి, ఆ తరువాత ఆత్మ సంబంధి అయిన విశ్వాసి. కొత్త నిబంధనలో ఈ ఇశ్రాయేలు వంశీకుడే తార్సువాడైన సౌలు. రోమాపత్రిక 7వ అధ్యాయంలో తన సంఘర్షణను వెలిబుచ్చుతున్నాడు సౌలు. సౌలు జీవితం కూడా 3 విభాగాలు, 3 అధ్యాయాలు. మార్పు చెందక ముందు, మార్పు చెందిన తరువాత సంఘర్షణ, ఆ పిమ్మట విజయం. రోమాపత్రికలో ఇది మనము చదవగలం. 6వ అధ్యాయంలోని ప్రకృతి సంబంధి, 7వ అధ్యాయంలోని శరీర సంబంధి సంఘర్షణ, 8వ అధ్యాయంలోని ఆత్మ సంబంధి విజయం. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో పౌలు అంటున్నాడు, అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఇది అంతఃసంఘర్షణ. శరీరానుసారి అయిన విశ్వాసిలో ఇది ప్రచ్ఛన్న యుద్ధం. రోమాపత్రిక 7వ అధ్యాయం 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. ఇది శరీరానుసారిలో చెలరేగే సంఘర్షణ. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం, మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు.
సంఘర్షణ ఇప్పుడు ఒక పీడకల. మనస్సు విషయములో నేను దైవ నియమానికి, శరీర విషయములో పాప నియమానికి దాసుడను. కాని ఇప్పుడు మనలను ప్రేమించిన వాని ద్వారా నేను వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 36వ వచనం. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం. శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపెట్టలేరు. యాకోబు విజయ రహస్యమిదే. దేవునికి పూర్తిగా లోబడ్డాడు. దేవుడు దెబ్బ కొడితే కృపతో స్వీకరించాడు. దేవుని చిత్తానికి నీ చిత్తమును లోబరచటమే విజయం. యాకోబు పోరాటంలో గెలుపు అంటే దేవుని చిత్తానికి పూర్తిగా లొంగిపోవటం. ముగింపులో 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం మీకు జ్ఞాపకం చేయగోరుతాను. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి రావాలని రాయబడినవి. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ కృప సర్వసమృద్ధము. మంటి పురుగులమైన మానవులము, మమ్ములను స్నేహితులు అంటున్నావు. మా దేవుడవు, రక్తదానమిచ్చి మా నిత్య రక్షణకు కారకుడవయ్యావు. యేసు ప్రభు, పాత నిబంధన అంతా నీవే కనబడుతున్నావు. నీకు కృతజ్ఞులం. నేటి సందేశం మా హృదయాలలో సంచలనాత్మకమైన ఒక నూతన క్రియ జరిగించున్నట్లు వాక్య ప్రకటనకు మీ దీవెనలు చేర్చి మమ్ములను ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.